స్వాతంత్రం వచ్చి మనకు దగ్గర 70 సంవత్సరాలు దాటి 77 సంవత్సరాల దాకా అయిపోయింది. ఇప్పుడు మనకు గణతంత్ర దినోత్సవం వచ్చింది కదా, 26వ తారీఖు. అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఆ గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ 26కి ఎందుకు జరుపుతున్నారు? కారణం ఏంటి? 1947 స్వతంత్రం వచ్చింది. 1950 ఈ రాజ్యాంగాన్ని రచించాలా అని చెప్పి నాయకత్వం అంతా ఈ అంబేద్కర్ గారికి ఆయనకి పట్టాభిషేకం కట్టారు. ఆయన ఒక 10 మంది డైరెక్టర్లను పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రచించిన విధానం. అందువల్ల ఈరోజు 1950 జనవరి 26న ఈ యొక్క గణతంత్ర దినోత్సవము, రిపబ్లిక్ డే, ఇంకా ఏదో రకరకాలుగా మాట్లాడతారు. దీనికంటే ముందు ఒకసారి రావణ బ్రహ్మ ఈ విధంగా వస్తున్నాడు కృష్ణకాంత పార్క్ మీదుగా వస్తుంటే మీలాంటి వాళ్ళంతా అడిగారు, ఎవరయ్యా మీరని. ఓహో, నేను తెలీదా? కమల భౌండు తాత, గుణగణ్యుడు విశ్రవసుండు తండ్రి, హేమమయ వినూత్నరత్నవయమండితమాత్మపురంబులంక, మిశ్రమము త్రిలోక భీకరమ ఖండ శుభాకరమైన దైత్యరాజ్యమునకు నేను భర్త, భటు శౌర్యుడ రావణ రామధేయుడ అని వాళ్ళ తాతలు తండ్రుల నాటి నుంచి చెప్తుంటారు. అదేవిధంగా మన దేశాన్ని గురించి కూడా చెప్పుకునేదానికి భరతఖండంబు చక్కని పాడియావు, తెల్లవారను గడుసరి పిల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. అదేవిధంగా ఆనాడు సంపాదించేదానికి మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, వారు లాల్ బహదూర్ శాస్త్రి, ఈ యొక్క మిగతా వాళ్ళంతా కలిసి ఇందిరాగాంధీతో కూడా కలిసి వారంతా పోరాటం చేశారు బ్రిటిష్ వారి మీద. అప్పుడు వారి తర్వాత గాంధీ గారు ఈ యొక్క అంబేద్కర్ గారిని వెంట పెట్టుకొని మిగతా యొక్క బృందాన్ని అంతా తయారు చేసుకొని ఆయన జనానికి అంతా ఈ విధంగా మనం బ్రిటిష్ వారిని పంపించాలా అని చెప్పి ఛత్రపతి శివాజీ ఇటువంటి ఎంతోమంది నాయకుల్ని అభివృద్ధి గావించి వారందరి మీద కొన్ని సంవత్సరాలు పోరాటం గావించారు. అదైన తర్వాత మళ్ళీ వారు సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, ఇంకా ఇటువంటి వారు చాలామంది, చిత్తరంజన్ దాస్, మహనీయులందరూ కూడా కలిసి పోరాటం చేసి ఎన్నో రోజులు జైల్లో మ్రగ్గారు. అల్లూరి సీతారామరాజు, ఒరి తెల్లజాతి కిరాతకులారా, మానవ రూపములేచ్చుల్లారా, సర్వదేశాలను కబళించి రత్నరాశులతో విలదూగుతున్నామని విర్రవీగు నరభక్షకులారా అని అల్లూరి సీతారామరాజు గారు వారి మీద తిరగబడిన విధానం. వాటి తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు, రే మీ తుపాకులన్నీ ఎక్కుపెట్టి నా గుండె మీద కాలవండరా అని చెప్పినవాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారని వారు గజతరగ పదాదులతో సైన్యం ఆయుధాలు ధరించి తెల్లవాళ్ళని పారద్రోలేదానికి ఎన్నో కుయుక్తులు చేసి పారద్రోలినవాడు. ఈ రకంగా జరిగిన తర్వాత సంజీవరెడ్డి గారు, వారి బావమరిది తరిమల నాగిరెడ్డి గారు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ, ఉత్తరపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి, వీరందరూ విపరీతంగా తెల్లవారి మీద పోరాడి ఎన్నో రోజులు జైల్లో మగ్గి ఎంతో ఆనందంగా మేము జైల్లో ఎందుకున్నాము అంటే మా దేశాన్ని మేము ఎదురొడ్డి పోరాడుతున్నాము అనేటటువంటి దాని మీద ఉండేవాడు. వాటి తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్, ప్రకృతిన్ అలీ అహ్మద్, శంకర్ దయాళ్ శర్మ, ఇట్లాంటి మహనీయులందరూ కూడా, ఇంకా జైల్ సింగ్, వీరందరూ కూడా పోరాడి జైల్లో మ్రగ్గి ఇవి తెల్లవారిని పారద్రోలి మన దేశానికి స్వాతంత్రం సంపాదించి
అంబేద్కర్ వారి ద్వారా ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మనకి ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ బాగా ఏర్పాట్లు గావించారని చెప్తూ దాని మీద ఏం చెప్పారు, తన దేహము తన గేహము తన ధనంబు తన విద్య జగజ్జనములకైనుపయోగించు నరుడే నరుడు వాడే చెందు దివమున్. ఆనాడు ఏమీ ఆశించలేదు, దేశం కోసమే దేశానికి కోసమే పాటుపడ్డారు. తర్వాత ఆ మహనీయులు సంపాదించారు, మనకు అప్పచెప్పారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ ఏను కండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే భాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ విధంగా మన దేశాన్ని సంపాదించిన యోధులందరినీ మీ ద్వారా అందరినీ మనం చెప్పుకోవటం, వారందరినీ ఆనందపడటం. ఈరోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి సక్రమంగా నడిచినందువల్లనే మనం ఇక్కడ ధైర్యంగా నిలబడుతున్నాము అని నేను మీకు అందరికీ చెప్పే విధానం. జై హింద్.